ఇరాన్ పై అమెరికా మెరుపు దాడులకు ప్లాన్ చేస్తోంది. వార్ ముగింపు చర్చల విషయంలో సస్పెన్స్ నెలకొన్న నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా సెంట్రల్ కమాండ్ మరికొన్ని గంటల్లో దాడులపై ట్రంప్ కు బ్రీఫింగ్ ఇవ్వబోతోంది. ఇరాన్ పై సైనిక చర్యలు, హార్మోజ్ నియంత్రణ చర్యలతో పాటు ఇరాన్ యురేనియం నిల్వల స్వాధీనంపై ట్రంప్ కు వివరించబోతున్నారు అమెరికా కమాండోలు. ట్రంప్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే దాడులు చేయబోతున్నట్టుగా సెంట్రల్ కమాండ్ అధికారి తెలిపారు. చర్చల విషయంలో ముందడుగు పడేలా స్వల్ప కాలంలో శక్తివంతమైన దాడులకు అమెరికా ప్లాన్ చేసింది. ప్రస్తుతం బ్లాకేడ్ ద్వారానే ఇరాన్ పై ఒత్తిడి తెస్తున్నామన్న అమెరికా చర్చల విషయంలో ఇరాన్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో సైనిక చర్యకు దిగాలనే ప్లాన్ చేస్తున్నట్టు తెలుపుతోంది. ఇరాన్ ను దెబ్బతీస్తూనే పూర్తిస్థాయి యుద్ధం రాకుండా మెరుపు దాడులు చేయాలని అమెరికా సైన్యం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ దాడులకు ట్రంప్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. అమెరికా చర్యలతో మరోసారి మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్త వాతావరణానికి అవకాశం ఉంది. అమెరికాకు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. శత్రు బలగాలపై త్వరలోనే కొత్త ఆయుధంతో విరుచుకుపడతామని ఇరాన్ నేవీ కమాండర్ షారం ఇరానీ వార్నింగ్ ఇచ్చారు. మా కొత్త వెపన్ అమెరికాను తీవ్రంగా భయపెడుతుందని హెచ్చరించారు. దిగ్బంధనాన్ని ఎత్తివేస్తేనే హార్మోజ్ ను తెరుస్తామంటూ ఇరాన్ చేసిన ప్రతిపాదనలను ట్రంప్ తిరస్కరించారు. ఈ క్రమంలోనే అమెరికాపై ఇరాన్ కౌంటర్ అటాక్ చేసింది. అతి త్వరలోనే శత్రు బలగాలపై కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తామన్న ఇరాన్ నేవీ కమాండర్ షారం ఇరానీ ఈ వెపన్ ఎఫెక్ట్ తో అమెరికాకు హార్ట్ అటాక్ కూడా రావచ్చన్నారు. అది ఏ రకం ఆయుధం, ఎప్పుడు ప్రయోగిస్తారు అనే విషయం మాత్రం చెప్పలేదు. తాము దౌత్యానికి అవకాశం ఇస్తున్నామని తెలిపిన ఇరాన్ నేవీ కమాండర్ కానీ తమ సహనానికి కూడా ఒక లిమిట్ ఉంటుందని చెప్పుకొచ్చారు. అవసరమైతే కఠోర చర్యలకు దిగుతామంటూ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా దిగ్బంధనం ఉన్నప్పటికీ పోర్టులు కొన్ని తమ ఓడరేవుల నుంచి వెళ్తున్నాయని తెలిపారు. మరికొన్ని వాటి గమ్యస్థానాలకు కూడా చేరుకుంటున్నాయని తెలిపారు. ఇక మరోవైపు ఇరాన్ తమ ప్రధాన ఆదాయ వనరు చమురును వినియోగించుకోలేకపోతోందన్న ట్రంప్ ఆ నిల్వలు పేరుకుపోయి పైప్ లైన్లు పేలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. దీంతో ఇరాన్ పై మరోసారి దాడులకే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే అమెరికా సెంట్రల్ కమాండ్ పరిస్థితిని సమీక్షిస్తోంది. కుదిరితే చిన్న స్థాయిలో దాడులు చేయాలని, వాటి ఫలితం మాత్రం ఇరాన్ పై అత్యంత ప్రభావం చూపించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇక ఈ దాడులకు ట్రంప్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందని సమాచారం. ఇరాన్ మాత్రం ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొంటామని, ప్రతిఘటనకు సిద్ధంగా ఉన్నామని చెబుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మనం చూస్తున్నాం ఇరాన్ అమెరికా మధ్య ఇప్పటి వరకు కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందేమో శాశ్వతంగా అన్న థాట్ అయితే ఉండేది. బట్ ఇప్పుడు మరోసారి వార్ సైరన్ మోగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎలా చూడొచ్చు? అప్డేట్స్ ఏంటి గోపి? జాన్సన్, ఫిబ్రవరి 28 నుంచి మొదలైన ఈ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అనేక రకాల ప్రయత్నాలు ప్రపంచ దేశాలు చేస్తున్నప్పటికీ హజ్మూర్ జలసంధి ఇంకా కూడా మూతలోనే ఉన్న పరిస్థితి ఉంది. ఇంకా ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా మాత్రం ఎప్పటికప్పుడు ఇరాన్ని అంతం చేస్తామంటూ కూడా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉండడంతో ఇరాన్ కూడా అదే స్థాయిలో అమెరికాకు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఒకవేళ తమ దేశానికి సంబంధించిన అంశాలపైన ఏదైతే ఈ యొక్క యురేనియంకి సంబంధించిన నిల్వలకు కావచ్చు, లేదా ఈ యొక్క ముడి చమురుకు సంబంధించిన బావుల పైపుల పైన దాడులు చేస్తామన్న హెచ్చరికల నేపథ్యంలో కూడా ఇరాన్ అదే ధీటిలో అమెరికాకు వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి చూస్తూ వస్తున్నాం. మాటల యుద్ధం కాస్త ఇక తారాస్థాయికి చేరుకునే పరిస్థితులు అయితే ప్రస్తుతం నెలకొన్నాయి. ప్రపంచ దేశాలంతా కూడా పెట్రోలియం ఉత్పత్తుల పైన, ఇటు గల్ఫ్ కంట్రీస్ పైనే ఆధారపడాల్సిన పరిస్థితి నేపథ్యంలో ఇటు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఈ యుద్ధం కాస్త ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధంగా మారింది అని చెప్పొచ్చు. ఎందుకంటే అమెరికా ఈ యొక్క యుద్ధానికి సంబంధించి ఇకపై తాను శాంతియుతంగా ఉండేది లేదంటూ కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక గన్ పట్టుకున్న పోస్టర్ని కూడా ఆయన సోషల్ మీడియాలో పెట్టడము, ఇకపై తాను ప్రశాంతంగా ఉండలేను, దానిలో మరో కోణాన్ని చూస్తారంటూ ఆయన తన ఎక్స్ ఖాతా వేదికగా చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇరాన్ కూడా అదే రీతిలో తనకు సంబంధించిన షరతులను, ఏదైతే ఇరాన్ పెడుతున్న షరతులను అంగీకరిస్తేనే ఈ యొక్క యుద్ధాన్ని ముగిస్తాము, లేదంటే అమెరికాకు సంబంధించిన అన్ని స్థావరాలను, అంటే ఏ దేశాలలో అమెరికా స్థావరాలు ఉన్నాయో ఆయా దేశాలపైన కూడా దాడికి పాల్పడతామంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.
జరిగింది. మరి ఒకవైపు పాకిస్తాన్లో ఈ శాంతియుత చర్చలు జరుగుతున్న నేపథ్యం, మరోవైపు ఇటు చర్చలలో ఎటువంటి ఉపయోగం లేకపోవడము, మరి ఏం జరగబోతుంది అన్న దానిపైన కూడా ప్రపంచ దేశాలు కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇరాన్ మాత్రం తమ దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశంలో అమెరికా తలదూర్చడాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము సహించేది లేదంటూ కూడా అమెరికాకు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది, తదుపరి ఈ యొక్క అంశాన్ని ఏ విధంగా చూడబోతున్నారు ప్రపంచ దేశం? ఇప్పటికే జలసంధి మూత వేయడంతో ప్రపంచ దేశాల ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ తో పాటు పెట్రోలియం ఉత్పత్తులు కూడా ఆయా దేశాలకు వెళ్ళడం పూర్తిగా తగ్గిపోవడం జరిగింది. మరి భారత్ కూడా దీంట్లో ఒక భాగంగా ఉంది. ఇప్పటికే అజ్మూర్ జలసంధి నుంచి కొన్ని కీలకమైన నౌకల్ని, ఇటు పెట్రోలియంకి సంబంధించిన నౌకల్ని భారత్కు తెప్పించుకుంటున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో జరగకపోవడం, అక్కడక్కడ ఈ యొక్క పెట్రోలియం ఉత్పత్తులు కొరత అయితే కనపడుతుంది. ముఖ్యంగా వంట గ్యాస్ పైన దీని ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక హోటల్స్ పూర్తిగా మూతబడిన పరిస్థితి ఉంది. మరి డొమెస్టిక్ సిలిండర్స్ అంతా కూడా ఇటు పక్కదారి మళ్ళీ పరిస్థితికి వచ్చింది. ఇంట్లలో వాడుకునే సిలిండర్స్ సైతం కమర్షియల్గా వాడుకోవడానికి దారి మళ్లింపులు కూడా చేస్తూ ఉన్న నేపథ్యంలో మరి ఇటు ఒకవైపు పెట్రోల్ డీజిల్ కొరత, అనేక పెట్రోల్ పంపుల్లో నో స్టాక్ లభిస్తుండడం, ఇక ఎక్స్పోర్ట్ కి సంబంధించి భారత్ నుంచి వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే ప్రతి వస్తువు కూడా అజ్మూర్ జలసంధి నుంచే వెళ్లే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అది పూర్తిగా మూతబడడంతో ఎక్స్పోర్ట్ బిజినెస్ అంతా కూడా, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గతంలో ఏదైతే కోవిడ్ సందర్భంలో కంపెనీలకు సంబంధించిన పన్ను రాయితీలను ఏ విధంగా అయితే చూసామో, ప్రస్తుతం ఇప్పుడు అదే అంశాన్ని కూడా కేంద్రం పరిశీలనిస్తుంది. దేశంలో ఉండే చిన్న మధ్యతరగతి భారీ పరిశ్రమలకు సంబంధించి కొంత ఈ పన్నులో ఎగ్జంప్షన్ ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ఆ దిశగా కూడా ఇప్పటికే అడుగులు వేయడం జరిగింది. మరి పశ్చిమాసియాలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది అనుకున్న ప్రతిసారి ఇదే ఇటు అమెరికా ఏదైతే ఇరాన్ పైన వ్యాఖ్యలు చేయడం, ఇరాన్ దానికి కౌంటర్గా ఇరాన్ అమెరికా పైన కూడా వ్యాఖ్యలు చేయడము, యుద్ధం ముగిసిపోతుందేమో, శాంతియుతమైన చర్చలు కొనసాగుతాయేమో అనుకున్న ప్రతిసారి కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో ఇక ఇటు ఇరాన్ పైన అమెరికా దాడి చేయడమా, లేదా అమెరికా పైన అమెరికా స్థావరాలు ఉన్న దేశాలపైన ఇరాన్ దాడి చేయడమా జరిగే పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొని ఉన్నది అనేది మాత్రం ఇటు ఇరు దేశాల నేతలు ఇస్తున్న వార్నింగ్ల ద్వారా అయితే అర్థమవుతుంది. మరి కనుక ఒక విధంగా ఇటు రష్యా కూడా అదే అంశాన్ని కూడా ఇప్పటికే ఇరాన్ తోటి కూడా చర్చించడం జరిగింది. అంటే గోపి ఇప్పటికే చెప్తోంది అమెరికా ప్రధానంగా ఈసారి యుద్ధం వేరే స్థాయిలో ఉంటుందని. అయితే ప్రధానంగా అమెరికా ఇరాన్ పై ఎటువంటి దాడులు చేసే అవకాశం ఉంది? అదే ఇప్పుడు ఇరాన్ విషయంలో అమెరికాకు ఒకే ఒక విషయం పైన ఒక పట్టు బిగించాల్సిన పరిస్థితి ఉంది. అది అజ్మూర్ జలసంధికి సంబంధించి వర్తక వ్యాపారాలు గనక అక్కడి నుంచి రాకపోకలు సాగితే ప్రపంచ దేశాలు అమెరికా పైన ఒత్తిడి తగ్గిస్తాయి. సో అప్పుడు అమెరికా ఇరాన్ పైన తను అనుకున్న విధంగా ఒత్తిడి తీసుకువచ్చి ఆ దేశంలో ఉన్న యురేనియం నిల్వల్ని స్వాధీనం చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించి అజ్మూర్ జలసంధిని పూర్తిగా ఓపెన్ చేయించేటందుకే ఈ యొక్క బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నట్టుగా అయితే మనం భావించవచ్చు. మరి ఇరాన్ కి సంబంధించి కూడా అదే ఒక ఆయుపట్టుగా మారిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రపంచ దేశాల పైన ఒత్తిడి పెరిగితే అమెరికాను ఒప్పించే ప్రయత్నం ప్రపంచ దేశాలు చేస్తాయి. కాబట్టి అజ్మూర్ జలసంధిని పూర్తిగా తన గుప్పిట్లోనే ఉంచుకొని అమెరికాకు బుద్ధి చెప్పాలన్న వ్యూహంతో ఇరాన్ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో మరి ఈ యొక్క అంశంలో అజ్మూర్ జలసంధికి సంబంధించి ఇరు దేశాల మధ్య చాలా కీలకంగా ఈ జలసంధి మారిందని చెప్పొచ్చు. ఇటు ప్రపంచ దేశాలు కూడా ఇప్పటికే అమెరికా పైన ఒక రకమైన ఒత్తిడి తీసుకువస్తున్నాయి. చైనా, రష్యా ఇప్పటికే ఇరాన్ తోటి కొంత కలిసి ముందుకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మరి ఈ రెండు దేశాలు గనక ప్రత్యక్ష యుద్ధం ఇంకా కొనసాగితే ఇంకా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఉంది. ఝాన్సీ. రైట్, థాంక్యూ గోపి.